వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వెయిట్ లాస్ జర్నీలో 65 కేజెస్ నుంచి 40 కేజెస్కి ఎలా తగ్గాననేసి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకైతే వీడియోకి వెళ్తే నా వెయిట్ లాస్ జర్నీలో వచ్చేసి నేను చపాతీలు తినేదాన్ని. ఇంకైతే ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే ప్రతిరోజు డిన్నర్కి వచ్చేసి ఒక 2 చపాతీలు కానీ 3 చపాతీలు కానీ కంపల్సరీగా తినండి. ఎందుకంటే వెయిట్ లాస్ కంపల్సరీగా తగ్గుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ వేయకుండా పెనం మీద అయితే ఇలా చపాతీలు చేసుకోండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అండ్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా 1 మంత్లోనే 5 to 6 కేజెస్ అయితే తగ్గవచ్చు. నేనైతే ప్రతిరోజు డిన్నర్కి వచ్చేసి 3 చపాతీలు లేకపోతే 4 చపాతీలు తినేదాన్ని. ఆఫ్టర్నూన్ అయితే ఏదైనా తాలింపు చూడండి, ఇక్కడ క్యారెట్ బీన్స్కాయలు అయితే తాలింపు చేసుకొని తిన్నాను. తర్వాత వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్ వచ్చేసి ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, అండ్ వెయిట్ లాస్ కూడా తగ్గిస్తుంది. సో ఆఫ్టర్నూన్ అయితే వైట్ రైస్ ఒక తాలింపు కర్రీ అయితే పెట్టుకొని తినేదాన్ని. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు రాగి ముద్ద, ఏదైనా కర్రీ సాంబారు తినేదాన్ని. వెయిట్ లాస్ అనేది ఒక 1 మంత్లోనే ఇలా ప్లాన్ చేసుకుంటే వెయిట్ లాస్ 5 to 10 కేజెస్ అయితే తగ్గవచ్చు. సో అప్పుడప్పుడు ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్స్ జ్యూస్ కావచ్చు, అండ్ సబ్జా గింజలు వాటర్ తీసుకోండి. అండ్ వచ్చేసి వాటర్ మిలన్, కొబ్బరి వాటరు, ఇలా ఇప్పుడు వాటర్ మిలన్ తినడం వల్ల మనకైతే ఎక్కువ ఆకలి వేయదనమాట. ఇంకైతే ఆకలిని తగ్గిస్తుంది. సో కంపల్సరిగా నేను చెప్పిన ఇవన్నీ కూడా ఫాలో కండి, కంపల్సరీ వెయిట్ లాస్ తగ్గుతారు. అందరూ లైక్ చేయండి.